హాయ్ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఎందుకంటే మొన్న 2 రోజులు అయిపోయి, అంటే ఒక రోజు అయిపోయింది కదా నేను వీడియో అప్లోడ్ చేయక. ఎందుకంటే నేను నిన్న వంట వీడియో ఒకటే, కాకరకాయ కూర అది వండింది ఒకటే నేను అప్లోడ్ చేశాను. ఎందుకంటే నాకు నిన్నంతా కొంచెం చాలా అంటే చాలా బిజీగా ఉండే ఫ్రెండ్స్ ఇంట్లో పని. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు అయ్యి పడినాయి కదా మనకు హైదరాబాద్లో. అందుకనే కొంచెం ఇంట్లో బట్టలు అవి ఉతకడము. ఇంకా మా క్లారాకి అదిగోండి ఇంత తెల్లగా ఉంది చూసారు మా క్లారా. ఎందుకంటే శుభ్రంగా స్నానం పోసి ఆమెకి జ్యోతిలక్ష్మి గురించి నిన్న సగం చెప్పి రేపు పెడతాను కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒక్కటి జ్యోతిలక్ష్మి బ్రోకర్ దానా, ఒక్కరిని వేరే వాళ్ళనంటేనే నేను ఊరుకోను. నేను ఉతికి ఆరేస్తా. మరి నా సొయ్యంగా నా పేరెత్తి నన్నే నువ్వు బయట ఆరబోస్తే నేనెందుకు ఊరుకుంటా? నోట్లో దూరి ఎక్కడి నుంచి వస్తా? అది నీకు తెలిసే ఉంటుంది. అర్థమైందా ఏంటి? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు ఒక తల్లి పుట్టినోళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళటానికి ఎవరికి హక్కు ఉండదా? ఒకరు అంటున్నారంట ఒక ఆవిడికి హక్కు లేదు ఆ ఇంటికి రావడానికి, ఇదంతా మాదే, ఈ ఇంటికి రావడానికి భయం వేసి ఇంకొకరు వాడుకుంటుంది, ఇంకొకరు ద్వారాగా రావాలనుకుంటుంది అని జ్యోతిలక్ష్మి అంటుందంట. కోసేస్తా, అర్థమైందా? కోసి ఉప్పు చేప ఆరబోసినట్టు ఆరేస్తా రోడ్డు మీద. ఏమనుకున్నావు? నా విషయం ఎత్తితే పోయి మురికాలలో మొహం చూసుకో, లేదంటే బాత్రూంలోకి వెళ్ళి కుండీలోకి వెళ్ళి మొహం పెట్టుకొని చూసుకో. ఎంతో కొంత చదువుకున్నావు, తెలివి ఉంది కదా. ఇంటి రావడానికి హక్కు లేదంటావా? ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయింది తెలుసా ఫ్రెండ్స్? ఈ జ్యోతిలక్ష్మి దీని బతుకల్లా బాగా బలిసిపోయింది, కొవ్వు పట్టి. ఎందుకంటే మొగుడి దగ్గర ఎక్కువ కాపురం చేయలేదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఏదో ఎండాకాలంలో అప్పుడప్పుడు వర్షం కురిసి చూడు, అలా ఏదో నక్షత్రం అన్నట్టుగా మొగుడి దగ్గర పెళ్ళి కొంచెం ప్రజలకు తెలవాలి కదా, మరి ఆయనకు పుట్టారని తెలవాలి కదా, వెళ్ళి దులుపుకొని వచ్చేది. మధ్యలో వెళ్ళిపోయి దులుపుకొని వచ్చిన ఆ రుజువే ఆ 2 పిల్లలు ఎక్కువ కాపురం చేయాలి. అందుకని బాగా కండ పట్టేసేసి ఆ కండ అంతా ఎక్కడ వదిలించుకుంటుంది. ఇక్కడైతే హైదరాబాద్లో కుదరదనేసేసి ఆంధ్రాలో అనుకో, దీనికి గుడివాడ వాళ్ళు అంటే మహారుషి, గుడివాడ మొగళ్ళు అంటే మహారుషి అంట. హైదరాబాద్ వాళ్ళు రుషి లేరంట. అందుకనే ఇక్కడ ఇంకొక అక్కనే ముడ్డు మీద దాన్ని, ఇంకొక అక్క పరువు తీసి, అదే పొట్టిదాన్ని పరువు తీసేసేసి దాని కూతురిని రోడ్డు మీద అంటే రోడ్డు మీద పెట్టేసేసి కూతురిని అలరపాలు చేసి, నీ కూతురు ఎలా చేసింది అలా చేసింది, ఎలా తిరిగింది అలా తిరిగిందని వాయిస్ రికార్డింగ్లు పెట్టి ఇది జంప్ అయిపోయింది. ఎవరితో లేచిపోయింది హైదరాబాద్ నుంచి గుడివాడ. ఒక ఆయన ఉన్నాడు, పెళ్ళయ్యి 2 పిల్లలు. అతను ఎక్కడుంటాడు? బాయ్ దగ్గర ఉంటాడు. ఆయన ఏం పని చేస్తాడు? మెకానిక్ పని చేసి ఆయనతో లేచిపోయి అంటే లేచిపోవడమంటే ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళా, ఈమె హైదరాబాద్ నుంచి గుడివాడ జంపు వెళ్ళిపోయి మళ్ళీ ఏమందానికి ఏముండే బతుక్కి ఆడిని మొత్తం నాశనం పట్టించింది. జీవితమే రోడ్డు పాలు చేసింది. 5,000 రెంటు. ఇక్కడ అంటే ఎక్కువ రెంట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆంధ్రాలో 1,000 రూపాయలకి మంచి ఇల్లు వచ్చింది, 2,000కి మంచి ఇల్లు వచ్చింది. 5,000 అంటే మంచి ఫ్లాట్ అనమాట. అలా అసలు అంత ఫ్లాట్లు ఎవరు ఉండరు. ఈ బొమ్మాలు ఉయ్యారాలంతా చూపించి పాపం ఆయన్ని మోసం చేసి 5,000 రెంట్ తీసుకొని పాపం అబ్బాయి జీతం బుగ్గుపాలు చేసేసింది, నాశనం పట్టించింది. ఆ అబ్బాయి అతను ఉంచుకొని పాపం భార్యకేమో ఇద్దరు పిల్లలు. భార్య ఏమో చర్చిలకి వెళ్ళిద్ది, ప్రార్థన చేసిద్ది. ఎక్కడ మీటింగ్లు వెళ్తే అక్కడ మీటింగులకి వెళ్ళిద్ది. తెల్లవారుదులు సొన్నకార్చి కళ్ళల్లో నీరు ఇట్లా కన్నీటితో ప్రార్థన చేసిద్ది ఫ్రెండ్స్. తెలుసా వాళ్ళ భార్య? హార్ట్ఫుల్గా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా. అలాంటి భార్యను వదిలేసేసి ఇదిగా ఈ జ్యోతిలక్ష్మి మొండని చెనాల్ని రాండిని పట్టుకొని దీని కొంగు పట్టుకొని దీని వెనకాల తిరిగి పంపించాడైపోయాడు. మరి ఏం చేసిందో, ఏం మాయ మంత్రం వేసిందో అట్లా అతని జీవితం నాశనం పట్టించింది. 2-3 సంవత్సరాలు అట్లా జీవితం సర్వనాశనం చేసేసింది. వాళ్ళు ఏదో పాపం భార్య చేసిన ప్రార్థనలో పుణ్యాలు ఏమో కానీ మధ్యలో ఏదో మారిపోయి ఆ అబ్బాయి నేను ఇంకా నాకు ఇదొద్దు అని అనేసేసి జరిగిపోయి పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేస్తుంది? వదిలేసేసి పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోయాడు.
నాకు వద్దనేసి అన్నాడు, నాన్న బూతులు తిట్టాడు. అతని ముందే భార్య తల్లి దీన్ని రకరకాలుగా లంజివి నువ్వు అట్టడదానివి, నువ్వు రోడ్డే తిరిపేది బిచ్చపదానివి, ఆడిడితో తిరిగే దానివి, నువ్వు ఆడిడితో పెట్టించుకున్న దానివి అని రాత మాటలు తిట్టారు ఫ్రెండ్స్ ఈ జ్యోతిలక్ష్మికి. వస్తే జ్యోతిలక్ష్మి ఏ రోజన్నా నేను గుడివాడలో ఎవరితోనైనా ఎప్పుడైనా రోత మాటలు ఎప్పుడన్నా అనిపించుకున్నానా, ఎవరినన్నా ఉంచుకున్నావని నాకు ఒక్క పేరు వచ్చిందా? నేను ఫ్రెండ్స్ గుడివాడ వెళ్ళానా, అది కూడా న్యూ ఇయర్కి వెళ్తా. చర్చిలో న్యూ ఇయర్కి భోజనం పెడతారు సంవత్సరానికి ఒకసారి. వెళ్ళి అన్నం తింటే చాలా అంటే చాలా బ్లెస్సింగ్ అనమాట, దీవెన అనమాట. ఎందుకంటే మా ముత్తాతలు తాతలు రాజుల కాలం నుంచి అంటే ఆ చర్చి ఉందన్నమాట. అంటే ఆ చర్చి ఉందంటే అక్కడికి వెళ్ళి అన్నం తిన్నాం అనుకో ఎంత మంచిగా మనకు ఆరోగ్యం, ఎంత మన బిడ్డల సెలవు అనమాట. అందుకే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తా ఫ్రెండ్స్ నేను గుడివాడకి, ఆంధ్రాకి. అంతే, నాకు ఏ చెడ్డ పేరు లేదు. ఈ పలానా వాడిని ఉంచుకున్న, వీడితో సినిమాకి వెళ్ళే, వాడితో సినిమా ఎలాంటిది నాకు లేదు. వెళ్ళామా వచ్చామా అనుకుంటుంది. వస్తే జ్యోతిలక్ష్మి ముండా నీ వసే ముండా వస్తే ఎంతమంది తిరిగిద్దా తెలుసా ఫ్రెండ్స్? మర్చిపోయి మళ్ళీ మాట ఒక డైవర్ట్ చేసిన. పాపం ఏదో అట్లా ఎడదీసేసేసి వాళ్ళు మొగుడి పెళ్ళాలి వెళ్ళిపోయినాక మళ్ళీ ఎట్లా గ్రిప్లో పడేయాలా అనేసేసి ఏం చేసేది, అక్కడ మార్కెట్లో మల్లెపూలు అమ్ముతారు బస్ స్టాండింగ్లో, గుడివాడ బస్ స్టాండింగ్లో 4 మూరల మల్లెపూలు కొనేసేసుకొని ఇట్లా పెట్టుకొని ఆ రోడ్డు మీద కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా ఇంటికి వెళ్ళేది ఆ రూటే పాపం అతను. మరి ఎవరైనా అంతే కదా, మగోడు ఆడదాన్ని చూస్తే స్ప్రింగ్ లాగా అయిపోతాడు. ఏంటన్నా చూడొద్దు అంటే చూస్తారు, వెళ్ళొద్దు అంటే వెళ్తారు, మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు. బెల్లం ఉన్న సాటే కదా ఫ్రెండ్స్ ఈగల వాలేది. అందుకనే ఆ కావాలనే కదా మొగుడు చచ్చిపోయి ఉన్నా కానీ అది మల్లెపూలు పెట్టుకొని అటు కూర్చుంటుంది. ఇక ఆడేం చేస్తాడు, వచ్చేటప్పుడు చూసి కొంచెం ఆరని మొగిచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఒక రోజు దొరికింది బాగా పెళ్ళం వచ్చి మంచిగా లెఫ్ట్ రైట్ ముడ్డు మీద బాగా ఇచ్చేసేసి తీసుకొని వెళ్ళిపోయింది. అట్లా 2-3 సార్లు దెబ్బలు తింది ఆ అమ్మాయితో. మళ్ళీ అట్లయినా కానీ ఇప్పటికీ మాట్లాడుతుంది అతనితో. ఎందుకంటే మెకానిక్ పని అంటే ఎంత డబ్బులు వస్తాయి, మళ్ళీ బైక్ మెకానిక్ పని అంటే ఎంత డబ్బులు వస్తాయి తెలుసుగా ఫ్రెండ్స్. రోజుకి 5,000 10,000 వస్తాయి అతనికి. మరి అంత డబ్బు. అతనేమో పాపం మధ్యలో డ్రింక్ చేసి ఉంటాడు. ఆ డ్రింక్ చేసి ఉండటం మూలాన ఏం చేస్తుంది, నైట్లో మెల్లగా రూమ్లోకి రప్పించేసుకొని మంచి ఒళ్ళు అప్పగిచ్చేసేసి మెల్లగా జేబులో చేయి పెట్టేసి ప్యాంటు జేబులో మంచిగా 5,000 3,000 కొట్టేసేసి ఇంకా అక్కల బొక్కలు వెళ్ళంగానే వాళ్ళ కైమాలు అవి వండి పెట్టి, లేదంటే హైదరాబాద్ వచ్చేటప్పుడు చేపలు పీతలు రొయ్యలు అన్నీ మోసుకొచ్చి ఆ బేవర్స్ ఆ బ్రోకర్ పైసలు వ్యభిచారం పైసలు ఈ మొండలు తింటాయి అనమాట. మోటి ఇంకా పొట్టి ఈ మొండలు తింటాయి దాని సొమ్ము, వ్యభిచారం సొమ్ము. అలా పాపం అతను మోసం చేసింది. ఎంతవరకు నాయన చెప్పండి ఫ్రెండ్స్. అతను ఏదో తాగుండి ఏదో కలవడానికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు దొంగసాటి జేబులోకి వెళ్ళి కొట్టాడు, తప్పు కదా. అలా ఆమెకేమో భార్యకేమో 2 పిల్లలు, చేతికి వచ్చిన పిల్లలు, ఒక ఆడపిల్ల మగపిల్లాడు. ఒక ఆడపిల్ల జీవితం బాగు అంటే సెట్ చేయాలి కదా. అట్లా నాశనం పట్టేస్తుంది. మళ్ళీ ఆడినుంచుకోవడం కాక ఎంత జరిగాక మళ్ళీ కట్టవల మంచి రన్ అవుతుంది, మంచి నడిపిస్తుంది దంద. నైట్ పూట 11ంటికి నడిపిస్తుంది ఆడితో. ఎన్ని చేసినా ఆడిది దాని గురించి కాదు ఇది వెళ్ళేది, మెకానిక్ పని కదా. బోల్ డబ్బులు వస్తే వచ్చేటప్పుడు జేబులో ఎంత కట్టేసుకొని వస్తాడు. మరి ఇంకొకప్పుడు మాకు అలా చెప్పింది కాబట్టి నేను మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్ సీక్రెట్. మీరు కూడా ఎవరినన్నా ఉంచుకుంటే వెళ్ళేటప్పుడు డబ్బులు జాగ్రత్త. ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బులు పెళ్ళానికి ఇచ్చేసి వెళ్ళండి, ఎవరికైనా కోరికలు ఉంటాయి. అదే నేను ముందే చెప్తున్నాను మీకు, సరేనా? డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్ళమాకండి. నాకు ఇంకొకరు స్వయంగా చెప్పపట్టి ఆ సీక్రెట్ నేను మీకు చెబుతున్నా. అట్లా పడుకున్నప్పుడు డబ్బులు కొట్టేస్తారంట, సరేనా? మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఇలా ఈ మెకానిక్ అతను ఉంచుకొని మళ్ళీ ఇంకొక అతన్ని ఇంటి వెనకాల ఉంటాడు. మళ్ళీ అతనికి కూడా పెళ్ళయింది, పెళ్ళముంది, పిల్లలు ఉన్నారు. ఏదో చిన్న అత్త ఏదో ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. ఏదో 5,000 10,000 ఫైనాన్స్ ఇచ్చి తిరుగుతూ ఉంటాడు. ఏదో 2 లక్షలు ఫైనాన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. పల్లెటూరు అంటే అంతే ఉంటుంది కదా ఫ్రెండ్స్.
ఆడిని కూడా పట్టుకొని ఆడిని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. గుడివాడలో జ్యోతిలక్ష్మి ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. బావి దగ్గర ఒకరు, ఇంటి వెనకాల ఒకరు, బావి దగ్గర ఒకరు, ఇంటి వెనకాల ఒకరు. అంటే రైట్ లెఫ్ట్ ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ బయట ఇంకా ఉన్నారు, ఇంకా పాలకొల్లో, ఇంకా భీమవరంలో, బందర్లో, పాలకొల్లో, భీమవరంలో అక్కడ 3 ఊర్లో ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే బందర్ అప్పుడప్పుడు బీచ్కి వెళ్తుంది ఫ్రెండ్స్, ఫోటోలు పెట్టి చూడండి. బందర్లోనే అప్పుడప్పుడు, ఎందుకంటే అక్కడ పీతలు రొయ్యలు అక్కలకి ఇయడానికి కావాలి కదా, ఈ దండుపాలెం ఫ్యామిలీకి ఇయడానికి కావాలి కదా, అట్లా ఆ టైప్లో అటు వెళ్ళిద్ది. ఇంటానికి కొలాడితే ఎందుకు వెళ్ళిద్ది? ఫైనాన్స్కి మా అక్క అదే కొంచెం ఆ దండుపాలెం బ్యాచ్ ఇది అడిగారు, అది అడిగారు, వాళ్ళు 10,000 ఇమ్మన్నారు రెంట్ కడతానికి, ఇది ఇమ్మన్నారని ఆడికి టోపీ వేసేసి ఆడి పిల్లం జీవితం మట్టి కొట్టేసేసి ఆడికి వయ్యారాలు నైట్ పూట అన్నీ చూపించేసి ఆడి దగ్గర కూడా రూముల్లోనే. అందుకని ఆ రూము ఆ ఇల్లుకి కదిలి వెళ్ళట్లేదు. ఎందుకంటే బయట అద్దుకుంటే ఎవరైనప్పుడు మేము అద్దుకుంటున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారనుకో వానర్స్ అడుగుతారు లేదా, అట్లానే అదేం చేస్తుంది, బయట అద్దుకుందనుకో ఇంటి వానర్స్ ఇప్పుడు రోజుకి ఒక్కటే కంటిన్యూగా ఒక మగడు వచ్చాడనుకో ఇట్లా భర్తనో లేకపోతే ఫ్రెండ్ అని చెప్పుకో, రోజుకొకడు వస్తే చెప్పు తీసుకుంది అంటారు. ఏంటి ఇది ఇల్లా లేకుంటే బ్రోకర్ హౌజా అని. అందుకే నాకు తెలుగలదు కాబట్టి బయట గుడివాళ్ళ అద్దెకి తీసుకుంది కానీ ఊరికే డ్రామా అప్పుడప్పుడు చీకట్లు ఏదో చేయడానికి ఇంకొకరికని అది వేరే రూమ్ తీసుకుంది. ఈ అద్దెకున్నదేమో మామూలుగా డీసెంట్గా ఏదో పని చేసుకుంటున్నాను అదే అట్లా ఆ రకంగా చెప్పిద్ది. ఈ మా ఇంట్లో ఉన్నదేమో అమ్మో నేను ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ కష్టపడుతూ బ్రతుకుతున్నానని పీచి జానాలు నమ్మించడానికి. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని అంటే ఎవరు గుడ్డుకి నమ్మరమ్మ. జ్యోతిలక్ష్మి ఎవరు నమ్మరు. అలా ఇంటనకలోని ఆడినొకడు పట్టుకొని పాపం ఆడినొకడు మోసం చేస్తుంది. మొత్తం ఇద్దరిని మోసం చేస్తుంది. రోగాలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, జాగ్రత్త. గుడివాడలో చెప్తున్నా, ఆల్రెడీ గుడివాడలో ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. బావి దగ్గర ఒకరిని, ఇంటనకల ఒకరిని. బయట అయితే బందర్లో, పాలకొల్లో, భీమవరంలో ఇంకా అక్కడ. జాగ్రత్త, సేఫ్టీ వాడండి సరేనా. దాని జోలికి వెళ్తే మళ్ళీ మీ హెల్త్ ఖరాబ్ కల. అసలే భార్యలు ఉన్నవాళ్ళు మీరు. ఇప్పుడు మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి మళ్ళీ భార్యతో ఎప్పుడన్నా ఒక టైంలో వర్షం వచ్చిన నైట్లో ఎప్పుడన్నా కలపాలిగా. జాగ్రత్త ఫ్రెండ్స్ సరేనా. మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. వస్తే జ్యోతిలక్ష్మి నీ గురించి ఇంత మ్యాటర్ ఎందుకు చూద్దాం తెలుసా. ఇంటికి రావడానికి హక్కు లేదా? నువ్వు ఒక్కదానివే పుట్టావా? అవునా? లాయర్ని అడుగు కనుక్కమ్మా. గవర్నమెంట్ని అడిగి గవర్నమెంట్ రూల్ ఏంటో కనుక్కో. ఒక తల్లి పుట్టిన పిల్లలో ఆస్తిలో ఇంటి వారసుడికి 30 పావులు వెళ్తే ఆడపిల్లలందరికీ పావులు వెళ్తుంది అమ్మ. ఒక్కరికి వెళ్ళదు బొక్క, ఒక్కరికి వెళ్ళదు నీ బొక్కలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు ఇంకా చాలా స్టోరీ ఉంది. రేపు కొత్త విషయాలతో మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇంకా చాలా మంది విషయాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్ సరేనా. డోంట్ మిస్ ఇట్ మై వీడియో సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తా. పొద్దున్న చాలా బిజీ అయిపోయిన ఫ్రెండ్స్. కొన్ని రీల్స్ చేసుకున్నా, ఆ రీల్స్ కూడా పెడతానే చూడండి సరేనా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో. ఓకేనా, బాయ్.